చెట్టుకు ఊరేసుకొని రైతు ఆత్మహత్య. ఇగో గిదే ఇందిరమ్మ రాజ్యం అంటే గిదే. ఇగో కొమ్మల్లో ఉరితాళ్ళు వేసుకొని ఊగిసలాడే రాజ్యం అనేది వస్తది. తెలంగాణ రాష్ట్రంలో గదే వస్తది బరాబరు. అదే ఇందిరమ్మ రాజ్యం అంటే. చూద్దాం. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం అంత్వార్ గ్రామంలో రాములు 40 సంవత్సరాలు అనే రైతు చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు. అక్కడ ఇక్కడ బానిస నాయకుడు ఉంటాడు. ఆండో ఈండో బానిస నాయకుడు ఉంటాడు. ఏమని అంటాడు, అరే మీరు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిలారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిలారా అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ మా ఛానళ్ళు ఏ పార్టీకి అమ్ముడు పోయిందో మీరు నిర్ధారించాల్సిన అవసరం అయితే లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3 నెలలు అయింది. ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది. ఆ 3 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చనిపోతున్న ఆటో డ్రైవర్లు కానీ, చనిపోతున్న అన్నదాతలే కానీ, రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్న రైతులే కానీ, జాబు జియో 46 గురించి నానా ఇబ్బంది పాల్పడుతున్న విద్యార్థులు కానీ, దాని పరంగా ఏ మీడియా అయినా మాట్లాడిందా? మీరే చెప్పండి. ఏ మీడియా అయినా మాట్లాడిందా? అరే మీడియా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉంది? ఒక్కటి చెప్పండి నాకు. ఏ మీడియా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉంది? V6 వెలుగు కాంగ్రెస్ పార్టీకి సపోర్టా? క్యూ న్యూస్ తీన్మార్ మల్లిగాడు వాడు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, ఎక్కడ సమస్య ఉంటే ఆడ పరిగెత్తుకుంటా పోయే తొలివెరిగి రగ్గాడు ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ గురించినా? మిగతా HMTVయే కానీ, ఆ ABN ఆంధ్రజ్యోతే కానీ, మిగతా NTVయే కానీ వీళ్ళందరూ కలిసి రైతుల ఆత్మహత్యలు కానీ, లేకుంటే రైతుల పడుతున్న ఆవేదన గురించి కానీ, రైతుల పొలాలు ఎండిపోతూ ఉంటే ఆ రైతుల ఆ పంట పొలాలని కానీ, లేకుంటే ఆటో డ్రైవర్లు చనిపోతున్న ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు కానీ, ఈ మీడియా ఛానళ్ళు వారి గురించి ఎక్కడైనా వాడి ఛానల్లో గింత రాసిందా? మీరే చెప్పండి రా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని కోణంలో బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అటు నుంచి శంకరు, ఇటు నుంచి చిలక ప్రవీణ్, ఇటు నుంచి నేను, ఈ విధంగా ప్రయత్నాలు చేసుకుంటా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఎక్కడ అవినీతి జరిగితే ఆడ వెళ్ళి మరి ప్రతి ఒక్క వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఈ ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి పైన పోరాడడానికి, బహుజన సమాజం కోసం పోరాడడానికి ఈరోజు జియో 46 విద్యార్థుల మీదనే కానీ, ఈరోజు పొలాలు ఎండిపోతున్న రైతాంగం వారి మీదనే కానీ, ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు దాని మీదనే కానీ మేము పూర్తి స్థాయిలో మా స్థానం నుంచి, మా ఛానల్ నుంచి పూర్తి స్థాయిలో పోరాడుతూనే ఉన్నాము. ఎవరికి పోయినరా నాకు అర్థం కావట్లేదు. అదే తీన్మార్ మల్లన్న గారు ఢిల్లీకి పోయి బీజేపీ కండువా కప్పుకొని వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఛానల్ పెట్టి కొన్ని రోజులే బీజేపీ పార్టీ మీద, కొన్ని రోజులేమో కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఏమంది పీకడానికి పోయిళ్ళు? మీరే చెప్పండి. అందరికీ చెప్తలేను. ఎవడైతే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందని చెప్తున్నాడో వానికి చెప్తున్నాడు. మీరు అప్పుడు ఎవంది పీకడానికి పోయిళ్ళు? మీరే చెప్పాలి. ఇప్పుడు అప్పుడు ఎవంది పీకడానికి పోయిళ్ళు? తీన్మార్ మల్లిగాడు ఇప్పుడు ఏదో చెప్పి విద్యార్థులు జియో 46 రద్దు చేసిన విద్యార్థుల్ని బౌన్సర్లు పెట్టి కొట్టించిండ్రా. మీరు అప్పుడు ఏడబడుకున్నారు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రానప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు కావచ్చు, వలసలకు వెళ్ళి ఉద్యోగాల పరంగా మాకు ఉద్యోగాలు దక్కుతలేవు, ఆంధ్ర వాళ్ళకే దక్కుతున్నాయని ఆ రోజు మళ్ళీ రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ విధమైన బ్రతుకులు ఏర్పడాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎలా బ్రతకాలని రైతాంగం వారు 40,000 రూపాయలకు ఎకరం అమ్ముడు పోయినప్పుడు ఆ రోజు ఏముంది మీకడానికి పోయి మీరందరూ కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నానా అవినీతి చేస్తూ ఉంటే, దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు అధికారంలో వచ్చింది 2 రోజులైంది. అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినప్పటికీ అదే రైతాంగం వారిని నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏం వచ్చింది? జియో 46 రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు మారింది? మా తరపున మేము కొట్లాడుతున్నాం రా భయ్, మా తరపున మేము కొట్లాడుతున్నాము. నిజమైన మీడియా కాబట్టే ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, ఇటు కాంగ్రెస్ వాళ్ళను వారు చేసిన అవినీతి పైన పోరాడుతున్నాము. మీ మీద కోపంతో నేను అంటలేను. ఆవేదన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నానా రకాలుగా ఆవేదన చెందుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో చాలా మంది గిరిజనులు ఉన్నారు. సహాయం అందని ఈ నుంచి పిలిస్తే వినబడినంత దూరంలో సమస్యలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇక ABNఏ కానీ, V6 వెలుగే కానీ, క్యూ న్యూస్ తీన్మార్ మల్లిగాడే కానీ, తొలివెలుగు రఘుగాడే కానీ, లేకుంటే NTVయే కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ భజన కొట్టడానికే ఉన్నారు. కావాలంటే మీరే చూడండి, వాళ్ళ ఛానల్లో కానీ వాళ్ళ పత్రికల్లో కానీ ఏ స్థాయిలో కూడా ఇట్లా రైతాంగం వారి భూములు అడుగంటిపోయాయి, జలాలు అడుగంటిపోయాయి, ఆటో డ్రైవర్లు మృతి చెందుతున్నారు అని ఎక్కడైనా గింతంత అక్షరంతో రాశాలేమో మీరే చూడండి. అదే కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే తాటికాయ మట్టంత అక్షరాలతో రాసి మావాడు చించేసిండు, మావాడు పొడిచేసిండు, మావాడు నరికేసిండు, ఈ విధంగా రాస్తారా?
తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఆగం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత డబ్బులు ఇస్తే ఇక ప్రజలు ఎటైనా జావని కానీ రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉండాలి. మేము అట్లా పొగడం, మేము దేనికి అమ్ముడుపోయే వాళ్ళం కాం. అటు జర్నలిస్ట్ శంకరే కానీ, ఇటు చిలుక ప్రవీణే కానీ, ఈరోజు రమేషే కానీ మేము పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా చేసిన అవినీతి పైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపడానికే ఉన్నాం. ఎవడొచ్చి ఏం చేసుకున్నా కూడా ఎవడేం చేయలేడు. బరాబర్ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే పోరాడతాము, తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద పోరాడతాము, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన వాటిపైన పూర్తి స్థాయిలో కొట్లాడుతూనే ఉంటాము. మా శ్వాస ఆగేంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాము. రైతాంగాన్ని పట్టించుకొని ప్రభుత్వం, ప్రజల చావుల్ని పట్టించుకునే ప్రభుత్వం ఉండి ఎంత ఊడి ఎంత, గంతే. ఉండి ఎంత ఊడిపోవడెంత. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి, ప్రజల స్వేచ్ఛకరం అని చెప్పేసి ఎంత దారుణంగా పాల్పడుతున్నారు అంటే, ప్రశ్నించేటువంటి కొడుతున్నారు, ఎదురు తిరిగేటువంటి నరుకుతున్నారు, ఇంకేమైనా చేస్తే వాడిని అవపడకుండా ఆడనే చంపేస్తున్నారు. ఇదా ఇందిరమ్మ రాజ్యము? ఇదా ప్రజాపాలన? తెలంగాణ ప్రజల సమస్యలపైన బరాబర్ ఖండిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి పైన బరాబర్ ఖండిస్తాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయ్యేంత వరకు, బడుగు బలహీన బహుజన సమాజాలు బాగుపడేంత వరకు మేము ఖండిస్తూనే ఉంటాం, బరాబర్ ఖండిస్తూనే ఉంటాము. ఎవరి గురించో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఏ పార్టీ మాకు ఎంత ఇచ్చిందో, ఏ పార్టీ ఏమిచ్చిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీల పరంగా పోరాడే మనుషులమైతే కాదు, ముందే చెప్తున్నాం. పార్టీల పరంగా పోరాడే మనుషులైతే కాదు. మేము మా వీడియోలో అంత కొంత కేసీఆర్కి సపోర్ట్ అయిన ముచ్చట్లు ఏమైనా ఉన్నాయంటే అది ఏంటంటే 2017 ముందుకు ఏ విధంగా ఉండేది, 2014 తర్వాత ఏ విధంగా ఉంది తెలంగాణ అనే ముచ్చటపైన మాట్లాడతాం. మరి గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, దాని గురించే మాట్లాడతాం. లబ్ధి జరుగుతూనే మాట్లాడతాం, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతూనే మాట్లాడతాం, అన్యాయం జరిగితే మాత్రం తాట తీస్తాం, బరాబర్ ముందుకెళ్తాం, తెలంగాణ ప్రజలను సమస్యల నుంచి కాపాడుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి పైన, అవినీతి రాతల పైన, వారి యొక్క పొగడాల వీడియోల పైన పూర్తి స్థాయిలో ఖండించడానికైతే శంకర్ కానీ, జర్నలిస్ట్ శంకర్ కానీ, చిలుక ప్రవీణే కానీ, ఈరోజు రమేష్ కానీ పూర్తి స్థాయిలో ఖండించడానికే ముందుకుంటాం, బరాబర్ ఉంటాం. చివరి స్థాయి మా శ్వాస ఆగిపోయేంత వరకు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటాం.